తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు విద్యుత్ అధికారులు షాక్ ఇస్తున్నారు. 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు చెల్లించాల్సిందేనని స్పష్టం చేయడంతో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అటు కరీంనగర్లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా రేపు బంద్కు పిలుపునిచ్చారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు అమలు కావటం లేదని, 2.5 ఏళ్లైనా ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, కవిత విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మరోవైపు నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిత్యం ఎవరో ఒకరు మృత్యువాత పడుతూనే ఉన్నారు. అటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. 6 గాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోలేక అకాల వర్షాలకు పంట తడిసిపోతుంటే రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వీటిపై మరింత సమాచారాన్ని మా జిల్లాల ప్రతినిధులు లైవ్లో అందిస్తారు. ఇక 200 యూనిట్లు దాటితే మొత్తం బిల్లు కట్టాలనే నిబంధనపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది? దీనికి సంబంధించి మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు. యాదగిరి, గుడ్ మార్నింగ్ భవానీ. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి గృహజ్యోతి అనే పథకం, అంటే మహిళలను ఆకర్షించే విధంగా గత ఎన్నికలకు హామీంచిన విధంగా గృహజ్యోతి పథకాన్ని అమలు పరుస్తుంది. అమలు పరుస్తున్నటువంటి గృహజ్యోతి పథకం అబాస్ పాలవుతుంది. పైన అనేకమైనటువంటి విమర్శలు వినపడుతున్నాయి. అయితే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు కరెంటు వినియోగం చేసుకునేటటువంటి ప్రభుత్వం ఒక గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధిదారులు ఏదైతే విద్యుత్ భారం వినియోగదారుల పైన అధికంగా విద్యుత్ భారం పడుతుందో తెలుస్తుంది. 200 యూనిట్ల మీద కరెంటు ఉపయోగించుకున్న తర్వాత దాని 200 యూనిట్ల తర్వాత 1 యూనిట్ కానీ దాని తర్వాత వచ్చినటువంటి 2 యూనిట్లకైనా కూడా ప్రభుత్వం దాని ప్రకారంగా వాళ్ళు బిల్ పెట్టాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు 200 యూనిట్ అవుతున్న వాటికి ఉన్నటువంటి దానికి పూర్తి స్థాయిలో ప్రభుత్వం జీరో బిల్ గా చూసింది. అయితే ఏదైతే 200 యూనిట్లు దాటుతూ ఉందో ఆ తర్వాత వచ్చేటువంటి దాంతో కలిపి ముందున్నటువంటి 200 యూనిట్లు కలిపి మొత్తం టోటల్ గా బిల్లు వేసే పరిస్థితి కనిపిస్తుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ ప్రాంతాలు అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిస్థితి నెలకొంది. అయితే వాళ్ళు వేసవి కాలం కావడంతో ఏదైతే గృహ జ్యోతి పథకం ద్వారా కరెంటు వినియోగం చేసుకుంటున్నటువంటి అనేక మంది సామాన్యులు, బడుగు పేదవాళ్ళు, అదేవిధంగా మధ్యతరగతి కుటుంబం అంతా కూడా ఈ అధికంగా ఈ సమ్మర్ లో ఈ యొక్క వేసవి తాపాన్ని తట్టుకొని కూలర్ కానివ్వండి, కొన్ని ఫ్యాన్లు ఇవ్వడంతా తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో వారి ఇళ్లలో విద్యుత్ వినియోగం అనేది చాలా ఎక్కువ అవుతుంది. వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చినటువంటి 200 యూనిట్లు పైగా 200 పైగా ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని ఎక్కువ విద్యుత్ను ఉపయోగించే పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి ఉమ్మడి వ్యాప్తంగా ఉంది. అయితే ఈ నేపథ్యం చూసుకుంటే కనుక విద్యుత్ వినియోగం అధికంగా ఉండడం వల్ల యూనిట్లు ఎక్కువ సంఖ్యలో పెరుగుతున్నాయి. కాబట్టి తద్వారా ఎక్కువ వచ్చినటువంటి 200 యూనిట్లు మించిన తర్వాత వచ్చిన దానికి మాత్రం ప్రభుత్వం అధికారులు, కరెంటు శాఖ, విద్యుత్ శాఖ అధికారులతో బిల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఈ మీద ఏదో ఉచితంగా ఇచ్చినటువంటి 200 యూనిట్ల దాన్ని కూడా కలుపుతూ వాళ్ళు బిల్ వేయబడుతుంది. అయితే ఇది వాళ్ళు ప్రజలకు చాలా భారంగా మారుతుంది. మధ్యతరగతి కుటుంబాలకు, పేద కుటుంబాలకు ఈ యొక్క పథకం అనేది అబాస్ పథకం మారుతుంది. ఎందుకంటే వాళ్ళు 1500, 2000 వరకు వాళ్ళ ఇంటికి బిల్లు వస్తున్న నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అధికంగా ఈ సమ్మర్ ప్రాంతంలో ఈ సమ్మర్ వెదర్ అబాస్ తీసుకోవడానికి అనేక రకంగా వినియోగదారులు విద్యుత్ ఉపయోగిస్తే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒక్కసారి మనం అధికారులతో మాట్లాడితే కనుక ఉన్నటువంటి బిల్ల పైన ఏమాత్రం అధికంగా వస్తున్న బిల్లు కూడా కట్టాలని చెప్పేసి ఏదైతే మాఫీ చేసినటువంటి 200 యూనిట్లకు ఇష్టంగా జీరో బిల్ గా ఉన్నటువంటి దానికి కూడా బిల్లు ఇస్తున్నటువంటి అధికారులు కూడా దాని మీద స్పందించడానికి ముందుకు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అటు ప్రభుత్వ ప్రతిష్టాత్మకటువంటి గృహజ్యోతి పథకాన్ని సక్సెస్ చేయాలని, తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కానీ ఖచ్చితంగా అధికారులు కొంచెం వాళ్ళు బిల్లులు వేసే విధానం ఖచ్చితంగా మారాలని, 200 అంటే లిమిట్ ఏదైతే 200 లిమిట్ పెట్టారో ఆ లిమిట్ 300 వరకు కూడా పెంచాలని చెప్పేసి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మంది గృహిణులు ఏదైతే పథకాన్ని పొందుతున్నారో ఆ పథకాన్ని పొందుతున్నా గృహజ్యోతి పథకం పొందుతున్నా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఎస్ యాదగిరి, అదే విధంగా ఈ అంశానికి సంబంధించి మరి ప్రభుత్వం నుంచి ఏమైనా స్పష్టత ఉందా? ప్రధానంగా ఈ యొక్క అంశం అనేది ప్రభుత్వం దృష్టి వెళ్ళాల్సి ఉంది. చాలా కాలంగా అదే చాలా మంది కూడా ఈ సమ్మర్ వచ్చేసరికి యూనిట్ సంఖ్య పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేశారు. అంటే ఏదైతే మేము ఇచ్చినటువంటి లిమిట్ ఉందో ఆ లిమిట్ లోపలనే
మీరు చేసుకోవాలి. దాన్ని మిస్ చేసుకుంటే కనుక దానికి ఖచ్చితంగా మేము పెనాల్టీ అంటే మిగతా దానికి కూడా బిల్లు వేసే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన అధికారులు తెలియజేస్తారు. కాకపోతే ప్రభుత్వం కొంచెం దాన్ని ఒక లిమిట్ పెంచితే కనుక చాలా మంది పేదలకు అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ యొక్క విద్యుత్ వినియోగంతో పాటు వాళ్ళ యువకులకు చిందు పడకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అంటే ప్రతిష్టాత్మక భావించి గృహజ్యోతి పథకాన్ని అమలు తీసుకొచ్చిన నేపథ్యంలో అధిక సక్సెస్ అయ్యి చాలా మంది ప్రజల యొక్క ఆదాయాన్ని మనం పొందాలని ఖచ్చితంగా కొంత దానికి ఒక లిమిట్ పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది గృహజ్యోతి లబ్ధిదారులు కోరుకుంటున్నారు. ఇంకా ఏదైతే అధికారుల నుంచి కొంత అధికారులకు అవగాహన కల్పించి వాళ్ళు ఈ గృహజ్యోతి సంబంధించినటువంటి దానిపైన కొంత విద్యుత్ బిల్లులు తగ్గించే అంటే ఏదైతే లిమిట్ దాటడానికి కొంత దాన్ని 300 పెంచాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈ వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యల పట్ల అటు గృహిణులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఉమ్మడి వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్య ప్రజలు కాదు అందరూ కూడా ఈ యొక్క విద్యుత్ కోత వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యాదగిరి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.